మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. వైసీపీకి ఆహారం దొరికింది, ఇంకా వదులుతారా? విషయం ఏంటి అంటే, తిరుమలలో ఏదైతే ఘటన చోటు చేసుకుందో చాలా దురదృష్టకరం. ఎందుకంటే స్వామివారి భక్తులు మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చాలా ఉత్సాహంతో స్వామివారి దగ్గరికి వెళ్తుంటే దురదృష్టకరంగా అక్కడ తొక్కిసలాటలో ఒక 6 చనిపోవడం జరిగింది. అట్లాగే మరి కొంతమంది అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఘటన పైన ఎవరైనా సరే ఈ ఇష్యూ పైన ఎప్పుడైనా కానీ రాజకీయంగా మాట్లాడతారా అని అంటే నేటి రాజకీయాలు అట్లాగే సచ్చినాయి. ఇక ఎప్పుడు అవకాశం దొరికిద్దా, ఎలా దొరుకుతారా, ఏంటా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఉంది. నిజంగా జరిగింది ప్రమాదమే, బాధాకరమైన అంశమే. దానిపైన ఎవరెవరైతే వైఫల్యం చెందారో ఆ ఘటనకు సంబంధించి సదరు అధికారులపైన, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేయటం వేరు, కానీ దాన్నే అడ్డం పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం వేరు. సో ముందుగా అంటే ఇక్కడ ఇద్దరు మాట్లాడారండి. ముందుగా మాజీ మంత్రి రోజా గారి గురించి మాట్లాడదాం. రోజా గారు అసలు మాట్లాడటానికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో పదే పదే అసలు తిరుమలలో స్వామివారి దర్శనం కోసమే తను అసలు మంత్రి అయినట్టుగా 24 గంటలు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. ఆవిడతో పాటు ఇంకో 100 మందిని దర్శనానికి తీసుకువెళ్ళటం, ఈ విధంగా ఆవిడ టోకెన్లు అమ్మేసుకుంది, అది ఇది అని చెప్పేసి మామూలు వార్తా కథనాలు కాదు. సో ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే నిజంగా తిరుపతి వాసి కూడా ఆవిడ ప్రక్కన నియోజకవర్గం నగరి. అసలు మామూలుగా తిరుపతిలో పుట్టి పెరిగిన వారు కూడా స్వామివారి దర్శనానికి ఆ విధంగా వెళ్ళి ఉండరేమో బహుశా నిజమైన భక్తులు కూడా. సో ఆ విధంగా ఆవిడ అంటే నా ఉద్దేశం వేరేలా కాదండి. అంటే ఈవిడ పైన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో పదే దర్శనాలు అని చెప్పేసి వెళ్ళటం, వెళ్ళేటప్పటిలా ఒక 50 మందిని 100 మందిని ఎంట పెట్టుకుని వెళ్ళిపోవటం, అదేమిటి అంటే ఆ దర్శనానికి సంబంధించి కొంత కలెక్షన్ మెయింటైన్ చేశారని చెప్పేసి మామూలుగా లేవులేండి. సరే అవన్నీ ప్రక్కన పెడితే అక్కడ ఫోటోషూట్ నిర్వహించారని చెప్పేసి అక్కడ కూడా రాజకీయంగా మాట్లాడిన ఇవన్నీ కూడా విపరీతంగా ఆవిడకి నెగిటివిటీ తీసుకొచ్చింది. అయినా సరే నిన్న మరలా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా మాట్లాడలేదండి. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి అంట. ఏంటి ఆ రాజకీయం? అసలు ముందు అక్కడ ఏం జరిగింది ఏంటి, ఆ వైఫల్యాలపైన, ఆ సదరు అధికారులపైన, లేకపోతే ఆ ఎండోన్మెంట్ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నించడం వేరు, డైరెక్ట్గా సీఎం గారు రిజైన్ చేసేయాలంట. సో ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు రిజైన్ చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేస్తారనుకుందాం నీ డిమాండ్ ప్రకారం. ఆయన రిజైన్ చేసి ఎవరికి ఇవ్వాలి ఆ పదవి? పోనీ రోజా గారికి ఇద్దామంటే ఆవిడ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండారే పోనీ, మరి ఇంకెవరికి ఇవ్వాలి? అంటే ఎవరైనా సరే సీఎం అవుతున్నప్పుడు రాసి ఇవ్వాలి ఒక బాండు, ఎక్కడా కూడా ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి. ఆ మాట చెప్పడం వేరు, చూసుకోవడం వేరు. మరి అంతెందుకండి, ఏదైతే అన్నమయ్య డ్యాము ఆ ప్రాజెక్టు అది కొట్టుకుపోయింది చూసారా, అది కొట్టుకుపోయినప్పుడు ఎంతమంది మరణించారు? ఎవరో వైఫల్యం వల్ల అది? నేను వారు వీరన్ గారు నేను చెప్తున్నాను, ఒక ప్రమాదం జరిగినప్పుడు అది ఎవరో వైఫల్యం? మరి దీనికి ఏమంటారు? ప్రభుత్వ వైఫల్యం ఎవరి హయాంలో జరిగినప్పుడు నిజంగా కొన్ని అంశాలు ఉంటాయి పట్టించుకోవాల్సిన, ప్రమాదం అని తెలిసినా కానీ పట్టినట్టుంటారు. దానిపైన మాత్రం ఎవరైతే అప్పుడు మరి అధికారులు ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. అఫ్కోర్స్ ఇప్పుడైనా వహిస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ పదే ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడుతున్న దానికంటే కూడా ఆ బాధితులను పరామర్శించి మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి ధైర్యం చెబితే ఎలా ఉంటుంది? రాజకీయపరమైన అంశాల తర్వాత ఒక ప్రక్కన మనుషులు చనిపోయి బాధపడుతూ ఉంటే వీళ్ళు అక్కడ శవ రాజకీయం చేస్తున్నారంటే దీన్ని బట్టి ఏం చెప్పాలి? ఇక ఎట్లా ఉంటుందంటే నిన్న ఎవరో కౌంటర్ కూడా వేసినట్టు ఉన్నారు రోజాకి. శవాల మీద పేలాలు ఏరుకునేవాళ్ళు, చిల్లర ఏరుకునేవాళ్ళు అని చెప్పేసి ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కౌంటర్ వేసినట్టు ఉన్నారు. సో ఇక్కడ జరిగిన ఘటన ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, దానిపైన రాజకీయం చేయకూడదు. మీరు ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే ఇదిగో నా ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మాట్లాడితే అప్పుడు దానికి కౌంటర్ వేసేలాగా దీన్ని ఉపయోగించుకోవాలి. కానీ అసలు అక్కడ మనిషి పోయారో లేదో ఇమీడియట్గా పొలవమని వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇదిగో అలా జరిగింది, ఇదిగో ఇలా జరిగింది.
పోనీ మీ హయాంలో ఎప్పుడైనా సరే ఏమి ప్రమాదాలు కానీ ఎవరి ప్రాణాలు కానీ కోల్పోలేదు అని అంటే పోనీ నిజమేలే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరీ ఘోరాతి ఘోరంగా ఉంది ఆయనని చెప్పేసి అంటానికన్నా ఉండేది. మరి అక్కడ చూస్తేనేమో ప్రమాదాల కంటే హెచ్చరికలు, దాడులు, దాక్షిణ్యాలు అవి ఎక్కువైనాయి. దానికి తగినట్టుగా ప్రకృతి విపత్తులు ఇవన్నీ మళ్ళీ వేరు. సో ఇన్ని జరుగుతుంటే ఆ విధంగా జరిగింది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు అంతమంది ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరు సమాధానం చెప్తారు? అట్లా ఉంటుంది అనమాట. పోనీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఇద్దరు ఎవరైనా సమాధానం చెప్పారా? అనిల్ కుమార్ యాదవ్ కానీ అంబటి రాంబాబు కానీ నాకేం తెలియదు, నాకేం అర్థం కాలేదు అంటాం సరిపోతూ ఉండేది. ఇట్లా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈవిడ గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకున్నా ఇంకా ఎందుకులే కానీ రెగ్యులర్గా ఉండేదే కాబట్టి ఫార్మాట్. దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బాగానే మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో ఆయన అనేది ఏంటి అంటే ప్రధానంగా ఆ సెక్యూరిటీ అంతా కూడా పోలీస్ శాఖ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కుప్పం టూర్లో ఆయన చుట్టూ ఉండటానికే సరిపోయింది, ఇక్కడ ప్రజలను గాలికి వదిలేశారు అని చెప్పేసి అంటున్నారు. సెక్యూరిటీ గురించి ఆ పోలీస్ శాఖ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సెక్యూరిటీ పెద్దగా ఉండదు. మీరు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చూసినట్లయితే ఆయన చుట్టూ పెద్దగా సెక్యూరిటీ ఉండదు. అందుకనే చుట్టూ ఆ పరదాలు ఏదో కట్టేవాళ్ళు ఉంటారు, కానీ పోలీసులు అయితే పెద్దగా ఉంటారు బహుశా నాకు తెలిసి. ఉంటారా? ఒకవేళ ఉంటారా ఉండరా అని మీకు తెలిసిందన్న ప్రకారం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మామూలుగానే అప్పట్లో 1000 మంది సెక్యూరిటీ ఉన్నారు, 984 52 ఎంతో మొత్తం సబ్జెక్ట్ కరెక్షన్ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి. ఇన్ని కోట్ల రూపాయలు జీతాలు చెల్లించాల్సి వస్తుంది ఆయన సెక్యూరిటీకి అని చెప్పేసి. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఎంత వాస్తవం ఉంది, ఎంతమంది అక్కడ పోలీసులు ఉన్నారు ఏంటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తా. మామూలుగా అక్కడ ఆ టోకెన్ కేంద్రం వద్ద వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రం వద్ద 1100 మంది సిబ్బంది మోహరించారు. ప్రత్యేక బలగాలు 192, 78 మంది ఎస్ఐలు, 38 మంది సిఐలు, 11 మంది డిఎస్పీలు, 2 ఏఎస్పీలు బందోబస్తు నిర్వహించారు. ఇది ఆ ద్వారం దగ్గర టోకెన్లు జారీ చేసే దగ్గర ఇచ్చిన భద్రత, అక్కడ ఉన్నవారు. మరి 1100 మంది పోలీసులు అంటే తక్కువ? అయితే వైఫల్యం ఎక్కడ ఉందో కూడా నేను చెప్తాను మీకు. దాని తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం అంటే మొన్న ఫిబ్రవరి ఎలక్షన్స్కి ముందట ఫిబ్రవరి 26న ఆయన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లికి వెళ్ళారు. అక్కడ 2200 మంది పోలీసులు విధుల్లో ఉన్నారన్నమాట. అక్కడ ఆయన కుప్పం వెళ్ళినప్పుడు 2200 మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మరి ఎవరి దగ్గర ఎంతమంది ఉన్నారు, అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఎవరికి అవసరం ఏంటి అక్కడ అనేది ఒకటి. దాని తర్వాత అసలు వైఫల్యం ఎక్కడ చెందింది ఏంటి అనేది కూడా చూడాలి. కోర్స్ ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత కాదని అన్నట్లా, కానీ ఇక్కడ ప్రతిదీ ఆయన రాజీనామా చేసేయాలి. రాజీనామా చేసేస్తే ఎవరు ఎక్కుతారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారా? చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చెప్తే లేదు కదా. మాట్లాడితే రాజీనామా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో 100 సార్లు రాజీనామా చేయాల్సి వస్తుందేమో. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా దాగి మరణించారు, తెలుసా మీకు? గుర్తుందా? అదే జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణించారంటే దేనివల్ల వాళ్ళు కల్తీ సారా తాగాల్సి వచ్చింది? అసలు సారాయి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఆ ప్రభుత్వం ఏదైతే మద్యం సరఫరా చేసిందో గుర్తుందా మీకు? గుర్తుందా? ఒకవేళ ముందు బాబులు అయితే మీకు గుర్తొచ్చి ఉంటుందిలే అది ఎలా ఉండేది ఏంటో. సో ఆ విధంగా వాళ్ళు ఆ సారాకి పోయి అది కల్తీ అయ్యి పాపం ప్రాణాలు కోల్పోయారు. మరి దాన్ని ఏమంటారు? దానికి బాధ్యులు ఎవరు? అవేమి చెప్పరు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి, చేస్తారు. వెళ్ళండి అడగండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెబుతారు. మీడియా ప్రెస్ మీట్ పెట్టి కాదు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రాజీనామా చేయండి అని ఒక వినతి పత్రం ఇచ్చేసేయండి, చేసేస్తారు. సో ఆ విధంగా ఉంది. ఇక్కడ ఏదైతే పోలీస్ శాఖ ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా లేరు, ఇది మాత్రం ముమ్మాటికి వాస్తవం అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ టీటీడీ చైర్మన్ కావచ్చు, అలాగే అధికారులు కావచ్చు, వాళ్ళు స్పష్టంగానే చెప్పారట, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు అని చెప్పేసి. అంటే అక్కడ నిర్లక్ష్య ధోరణి చాలా వరకు కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు, కానీ మరి విచారణ జరిపితే ఎటువంటి వాస్తవాలు బయటకు వస్తాయనేది చూడాలి. ఎందుకంటే ఒక మహిళ స్పృహ తప్పి పడిపోతే ఆ స్పృహ తప్పి పడిపోయిన మహిళని
ప్రధాన గేట్ ద్వారా తీసుకొస్తుంటే కానీ అక్కడ గేట్లు ఓపెన్ చేస్తున్నారు అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు కావాలని పబ్లిసిటీ చేసి ఈ విధంగా రష్గా జనాలు వెళ్ళిపోయేలాగా చేశారు అనేది ఒక ప్లానింగ్ ప్రకారం జరిగిందని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో విచారణ జరిగితే ఇట్లాంటివన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. నిజంగా కుట్రకోణం ఉందా, లేకపోతే జెన్యున్గానే ఆవిడకి అస్వస్థతకు గురైంది కాబట్టి ఆవిడని బయటకు తీసుకొస్తుంటే ప్రజలేమో ఈ విధంగా గేట్లు ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వేరేలా ఆలోచించుకొని దూసుకొచ్చేసారా ఏంటి? ఇక్కడ ప్రజలు కూడా గమనించాలి ఒకటండి. మనం కనుక గత 10 రోజులుగా చూస్తుంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తెలంగాణలో సంధ్యా థియేటర్ దగ్గర ఆ పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో రేవతి అనే మహిళ చనిపోవటం తప్పు ఎవరిదండి? ఎవరిదైనా కానీ ఆవిడ ఆ సినిమాకి వెళ్లకుండా ఉండాలి. ఆ రోజు అంత థియేటర్ రష్గా ఉంటుంది ఖచ్చితంగా తెలుసు కదా. మరి ఆ సమయంలో ఆ విధంగా వెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటి ముందు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు నేను చెప్తుంది. అట్లాగే మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్ జరిగి 2 మరణించారు, మణికంఠ చరణ్లో. సో జాగ్రత్తగా ఉండాలి. అంటే రోడ్డు యాక్సిడెంట్కి వీళ్ళు బైక్ డ్రైవింగ్ చేసే విధానం లోపమా, లేకపోతే వీళ్ళేమైనా మద్యం సేవించి డ్రైవ్ చేశారా ఏంటి అనేది తెలియదు. కానీ అంటే రోడ్డు ప్రమాదం ఎక్కడున్నా అంటే గేమ్ చేంజర్ ఈవెంట్కి ఇల్లు వస్తూ ఉండగా జరిగింది కాబట్టి మరలా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని మాట్లాడారు. సో కానీ ప్రాణాలు కోల్పోయింది సామాన్యులు. సో అటువంటి వాళ్ళు ఆ కుటుంబానికి వాళ్ళు చాలా అవసరం. ఆ అవసరం ఎంత అనేది ఆ కుటుంబ సభ్యులకు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. సో ఇట్లా ప్రతి ఒక్కరూ మీ ప్రాణం ఎంత విలువైంది, మీ కుటుంబ సభ్యులకి మీరు అవసరం అనేది గుర్తించండి. అది గుర్తించి జాగ్రత్తగా మెలగండి. అట్లాగే ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి తిరుమలలో వెళ్ళారు. ఉండొచ్చు భక్తి కానీ అభిమానం కానీ ప్రేమలు కానీ, మితిమీరిన అభిమానం మితిమీరిన భక్తి ఏదైనా ఉంటే అతిగా చేస్తే ఇది ఎట్లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజునే దర్శనం చేసుకోవాలి, స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనిపిస్తుందా? అలా అనిపిస్తే మిగతా రోజుల్లో దర్శనం చేసుకోవడం వాళ్ళే ఏమన్నా పిచ్చోళ్ళ? అలా కాదు కదా. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి ఆ రోజు ఈ రోజు ఏంటి, ఏ రోజు అవకాశం కుదిరితే మీరు ఆ రోజు దర్శనం చేసుకుంటే అదే మంచిది మనకి. అఫ్కోర్స్ వైకుంఠ ఏకాదశి అంటే కొంత ప్రత్యేకత ఉండొచ్చు. కానీ ప్రాణాల మీదకి తెచ్చుకునేంత ఇదిగా అక్కడ చొచ్చుకుపోవడం తొక్కిసలాట చేసుకోవడం అంత అవసరం ఏంటి? అది అర్థం చేసుకోవాలి కదా. ఇక్కడ మీకు పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళు టీటీడీ అధికారులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కావచ్చు, ఎంతవరకని వీళ్ళు ప్రతి కాన్సన్ట్రేట్ చేసి చూస్తారు. ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే ముందు ఎవరి జాగ్రత్త వాళ్ళు పాటించాలి కదా. ఆ రేవతి అనే మహిళ ఆ రోజు సినిమా థియేటర్కి వెళ్ళకపోయినా ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసిన, అలాగే నిన్న దేవుడి దర్శనానికి వెళ్ళిన వారు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి, నాకు అనిపిస్తూ ఉంటుంది కోవిడ్ వచ్చి ఒక మంచి పని చేసిందేమో అనుకుంటుంటే మరలా దాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. ఒక మనిషికి కొంత డిస్టెన్స్ అన్న మెయింటైన్ చేయాలి అనేది కాస్త కోవిడ్ వల్ల నేర్చుకున్నాం కదా. మరలా పోయింది గతం కదా, అసలు మొత్తం మర్చిపోయారు. ఇక మీద పడటం, తోసుకోవటం, వెళ్ళిపోవటం, ఇదే పరిస్థితి. సో మాట్లాడితే వాళ్ళని వీళ్ళని నిందించడం కాదు, ఎవరికి వాళ్ళు ఆ డిసిప్లైన్ అనేది మెయింటైన్ చేయండి. ఆ డిసిప్లైన్ సెల్ఫ్ డిసిప్లైన్ అనేది లేకుండా ఎక్కడ ఏమి చేయలేం. ఇప్పుడు ఎవరైతే ఆ బాధ్యత కుటుంబాలకి ఎవరు న్యాయం చేస్తారు? ఎవరు చేయరు. కాబట్టి న్యాయం చేయటం ఏముంది? ఆ ప్రాణాలు తిరిగి వస్తాయా? ఇప్పుడు ఆర్థికంగా అక్కడ ఎక్స్గ్రేషియా ఏదైనా ప్రకటించినా, ఇప్పుడు ఆర్థికంగా స్థితిపరులు ఉన్నారనుకోండి మరణించిన వారిలో, వాళ్ళకి డబ్బుతో పని లేదు, ఆ వ్యక్తి అవసరం, మరి ఆ వ్యక్తి రారగలత తిరిగి. ఇది జనాలు ఎందుకు ఆలోచించట్లా? మరీ అయితే అనమాట. భక్తి ఉన్నా అయితే, అభిమానం ఉన్నా అయితే, ప్రతిదీ అయితే. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకోండి, మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం, చివరికి అది మన ప్రాణాలను తీసేస్తుందా ఏంటి అనేది. మామూలుగానే ఇప్పుడు ఆ మహమ్మారి, ఈ రోగాలు, ఆ రోగాలు అనేది వచ్చేసి మామూలుగా ఉన్నవాళ్ళే చచ్చిపోతుంటే వీళ్ళని సాగుకి ఎదురెళ్తున్నట్టు ఉంది. ఇట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఒక ప్రక్కన ప్రాణాలు కోల్పోయిన వారు, బాధిత కుటుంబాలు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే, వీళ్ళు వచ్చేసాం ప్రెస్ మీట్లు పెట్టేసి ఇదిగో అలా చచ్చిపోయారు, ఇదిగో ఎందుకు చచ్చిపోయారు, ఇదిగో వాళ్ళ వైఫల్యం, ఇదిగో వీళ్ళ వైఫల్యం, ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. చివరికి అదే శవం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంటారు చూసారా, శవ రాజకీయాలు అనమాట. ఎక్కడైనా ఒక వికెట్ వెళ్ళిపోయింది అంటే రైట్ రెడీ కమాన్ అనుకుంటా ఒక ట్రూప్ ఉంటుంది అనమాట. ఇక డప్పు కొట్టేవాడు డప్పు, బోర దేవుడు బోర, ఎవడిష్టం వాడిదేక, అట్లా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఈ మన విలేకరులు కూడా ఎలా తయారయ్యారంటే,
అవతల వాళ్ళని రెచ్చగొట్టేలా క్వశ్చన్లు అడగటం అక్కడ సానుభూతి తెలపాలి. సానుభూతి తెలిపే దగ్గర కూడా రాజకీయంగా రెచ్చగొట్టే పరిస్థితులు ఏంటో నాకు అర్థం కావట్లా. కాబట్టి ఇప్పటికైనా సరే కొంచెం ఎవరైనా బాధ్యతగా మాట్లాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను అభిప్రాయపడుతున్నాను. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీకి ఆహారం దొరికింది, ఇంకా వాళ్ళు ఎందుకు వదులుతారని చెప్పేసి ఇప్పుడు నేనైతే వివరించాను, దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.